సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, ప్రతి ఓటరు తప్పకుండా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సదాశివపేటలో ఎగిరేది బ్యారెస్ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అవగాహనతో ఓటు వేసి, అభివృద్ధి కోరే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. పట్టణంలోని 26 వార్డుల్లో పోలింగ్ సజావుగా జరుగుతోంది. ఈ సదాశివపేట పురపాలక సంఘంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయం. విఘ్నులైన సదాశివపేట వాసులు, విజ్ఞానవంతులైన వాసులు ఈరోజు సదాశివపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వారందరూ కూడా మళ్ళా తిరిగి బీఆర్ఎస్ వస్తే అవినీతి రహితంగా సుపరిపాలన జరుగుతుందని భావిస్తూ ఉన్నారు. ఈరోజు నీతి, నిజాయితీ, అకుంఠిత దీక్ష ఇవన్నీ కూడా ప్రామాణికం. ఎవరైతే పురపాలక సంఘంలో కౌన్సిలర్గా ఇప్పటిదాకా పనిచేస్తున్నారో వాళ్ళు ప్రజలకు మరింత చేరువై వాళ్ళ సేవలు అందించిన పరిస్థితి చూసిండ్రు. ఇప్పుడు కూడా అదే రకంగా సేవలు అందిస్తారు. మేము ఒకటే ఉన్నప్పుడు మా విజ్ఞాపన, పురపాలక సంఘ పరిధిలోని ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్కి ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాల తర్వాత తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రావటం, మరి అదే రకంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాత మరి ఈరోజు దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం మరి కొనసాగటం అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరికీ మా విన్నపం, మీరందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.